మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి ఆదేశాల మేరకు వినుకొండ ఎమ్మెల్యే గారు శ్రీ జీవి ఆంజనేయులు గారి సహకారంతో ఈ రోజు నేను వినుకొండ స్టేషన్ ని సందర్శించడం జరిగింది. ఇక్కడ కూటమి నాయకులందరూ, మున్సిపల్ చైర్మన్ గారు ఎంతో సహకరించి స్టేషన్ విజిట్ చేయడానికి నాతో పాటు వచ్చారు. వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ రెనోవేషన్ కింద అమృత్ భారత్ కింద ఈ స్టేషన్ ని ఎంపిక చేయడం జరిగింది. దాని కింద పనులు కొంచెం నిదానంగా జరుగుతుండటంతో వీటిని నేను ఎంపీ గారి దృష్టికి మరియు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే ఇక్కడ అభివృద్ధి పనులు జరిగేలాగా చూస్తానని మీకు మాటిస్తున్నాను. అండ్ జంగిల్ క్లియరెన్స్ ఒకటి, అది చాలా ఇబ్బందిగా ఉంది, థెఫ్టింగ్ జరుగుతుందని స్టేషన్ మాస్టర్ గారు చెప్తున్నారు. దీనిని కూడా నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. అతి త్వరలో జంగిల్ క్లియరెన్స్ చేపించి అక్కడ వాల్ కన్స్ట్రక్షన్ చేపించి ఆ ప్రాబ్లం సత్వరమే అధిగమించేలాగా చేస్తాను. అండ్ ఇక్కడ అభివృద్ధి పనులు అంటే కూటమి నాయకులు ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారో వీళ్ళని చూస్తే మీకు అందరికి అర్థం అవుతుంది. అండ్ ఎంపీ గారికి కానివ్వండి, ఎమ్మెల్యే గారికి కానివ్వండి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనకి దక్షిణ భారత రైల్వే బోర్డు మెంబర్ అయిన మన అనురాధ మేడం గారు మన వినుకొండ స్టేషన్ దర్శించడం, వారి ద్వారా మన ఇక్కడ వినుకొండలో ఉండే మనకున్న ఇబ్బందులు కానీ, స్టేషన్ లో మనం కావాల్సిన ఫెసిలిటీస్ గురించి కానీ మేడం గారికి మెమోరాండం జరిగింది. మరి ఇక్కడ ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా మరి పెద్ద నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి దీన్ని కూడా అమృత భారత్ స్కీమ్ కిందకు వచ్చారని చెప్పి మన మిత్రులు కూడా ఇందాక తెలియజేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కంప తొలగించే లోపల కొంచెం స్టేషన్ లోపలే ఉంది, జంగిల్ కనుక క్లియరెన్స్ చేస్తే కాస్త థెఫ్ట్స్ అవి తగ్గుతాయని, అలాగే పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్ కూడా కొంచెం పెంచాలనే ఉద్దేశంగా, అలాగే స్టైన్స్, కొండబీడి ఇలాంటివి కూడా ఆపడం ద్వారా మరి ఇక్కడ మరింత ఫెసిలిటీస్ పెరుగుతాయి. రాబోయే రోజుల్లో మరింత రెవెన్యూ ఇక్కడ జనరేట్ అవుతుంది తప్పకుండా. మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మరి మేము కూడా విశ్వ హిందూ పరిషత్ అలాగే బీజేపీ తరఫున వచ్చి మేడం గారికి, అలాగే గుంటి ఆంజనేయ స్వామి గుడి కమిటీ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మేడం గారికి అనేక విన్నపాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి మేడం గారు ఈ ఎవరైతే విన్నపాలు ఇచ్చామో వాటి మీద సరైన చర్యలు తీసుకుని వినుకొండ స్టేషన్ ఒక అభివృద్ధి చెందిన స్టేషన్ గా త్వరలో మరింతగా రూపుదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నామండి. బోర్డు నెంబర్ అనురాధ గారికి వినుకొండ స్టేషన్ సందర్శనానికి వచ్చినందుకు వినుకొండ నియోజకవర్గం తరఫున మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, మన జీవి ఆంజనేయులు గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ కొన్ని రైళ్లు ఆగట్లేదు, మేడం గారికి రిఫరెన్స్ చేయమంటే వచ్చి ఇచ్చాము. ఇక్కడ రాగానే స్టేషన్ మాస్టర్ గారు ఇక్కడ కొద్దిగా దొంగల భయం ఉందని చెప్పినందుకు ఇక్కడే ఎమ్మెల్యే సీఏ గారికి ఫోన్ చేసి ఆ విషయం తెలియపరచడమైంది. రేపు నుంచి ఇక్కడ కూడా నైట్ పూట పోలీసులు వచ్చి మొత్తం చెకింగ్ చేసిపోతారు. అలాగే వినుకొండ రైల్వే స్టేషన్ ఇంత విధంగా అభివృద్ధి చెందిందంటే దానికి ప్రధాన కారణం మన బీజేపీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారే. ఎందుకంటే ఒకప్పుడు వినుకొండలో రైల్వే స్టేషన్ రావాలంటే చాలా భయంగా ఉండేది. ఈ రోజున ఇంత సుందరవంతంగా చేసినందుకు మన ప్రధానమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, అలాగే మేడం గారికి కూడా ఇక్కడ అన్ని ట్రైన్లు ఆగాలని చెప్పడం జరిగింది. మేడం గారు ఇది పై దృష్టికి తీసుకెళ్లి అన్ని ట్రైన్ కూడా ఇక్కడ ఆగేటట్టు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.